దేశంలో గానీ రాష్ట్రంలో గానీ బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనని పీసీసీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి పునరుద్ఘాటించారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ వంచన పాలన సాగుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంలను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. వైఎస్ శర్మిలారెడ్డి గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. 13వ తారీఖున మా రాష్ట్ర అధ్యక్షురాలు రథసారథి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారు రేపు తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం శ్రీకాళహస్తి మధ్యాహ్నం 2 గంటలకు ఇచ్చేస్తూ ఉన్నారు. మరి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, మరి ఎల్ఓపి నేత రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మేడం గారు పర్యటిస్తూ ఉన్నారు. మరి ఫస్ట్ విడతలో మొదటి విడత చివరిలో తిరుపతితోటి మొదటి విడత ప్రచార కార్యక్రమం ఆమె ముగిస్తూ ఉన్నారు. శర్మిలారెడ్డి గారు ఇచ్చేసేటువంటి కార్యక్రమాన్ని అటు తిరుపతి నియోజకవర్గం నుంచి, తిరుపతి నగరం నుంచి, జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, మండల పార్టీ అధ్యక్షులు, అలాగే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులందరూ కూడా హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇదే రాష్ట్రంలో నిజమైనటువంటి ప్రతిపక్ష పార్టీ అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ సంవత్సర కాలంలో కూడా నిజంగా రాష్ట్ర ప్రజల అభిప్రాయాల మీద కానీ, రాష్ట్రంలో పడుతున్నటువంటి ప్రజలు, రైతులు, విద్యార్థులు, మహిళలు పడుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పడుతున్నటువంటి సమస్యల మీద పోరాడుతున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీని అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. 13వ తారీఖు ప్రతి ఒక్కరు కూడా ఇక మీదట రేపు జరగబోయేటటువంటి 13వ తేదీ మా యొక్క శర్మిలారెడ్డి రాకకు మేమందరం కూడా వెల్కమ్ చెప్తూ, ఆ యొక్క సభను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పీసీసీ డెలిగేట్స్, పీసీసీలో ఉన్నటువంటి గారు, ఏఐసీసీలో ఉన్నటువంటి ఆ యొక్క అందరూ కూడా మనస్ఫూర్తిగా కలిసి పోరాటం చేసి, కలిసికట్టుగా పనిచేసి రేపు ఒక సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇటువంటి సామాజిక అంశాల పట్ల కూడా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, నాయకులు ఎంతో చైతన్యంతో పోరాటం చేయవలసిన అవసరం ఉందనే ఒక ఉద్దేశంతో మా పార్టీ అధ్యక్షురాలు ఈ జిల్లా పర్యటనలో కార్యకర్తలకు సూచనలు, సలహాలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. కాబట్టి మన జిల్లాకు సంబంధించిన మీడియా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాలకు ఇచ్చేసి దిగ్విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు భారతదేశం చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. మతాలను అడ్డుపెట్టుకునేసి వాళ్ళు అధికారం చలాయించాలని ఒక ఉద్దేశంతో కులాల్ని, మతాల్ని విభజించి పాలిస్తున్నారు. దీన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకునేసి రాబోయే ఎన్నికంటే 29కి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి వీళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు వాళ్ళకి ఈ యొక్క పత్రాలని, నియామక పత్రాలను అందజేయాల్సి. ప్రతి ఒక్కరు కూడా ఇక మీదట రేపు జరగబోయేటటువంటి 13వ తేదీ మా యొక్క శర్మిలారెడ్డి రాకకు మేమందరం కూడా వెల్కమ్ చెప్తూ, ఆ యొక్క సభను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,